ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు సన్నీ రెడ్డి. నేను లాస్ట్ ఎలక్షన్లో నవంబర్లో ఐ గాట్ ఎలెక్టెడ్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ వెయిన్ స్టేట్ యూనివర్సిటీ ఇన్ మిషిగన్. చాలామందికి అర్థం కాదు, ఇది ఓన్లీ 4 స్టేట్స్ ఇన్ ఆల్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్ ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎలెక్టెడ్ బై పీపుల్. సో ఐ గాట్ అబౌట్ 24 lakh ఓట్లు వచ్చినాయి. స్టేట్ వైడ్ ఎలక్షన్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఎలక్షన్, ఇట్స్ ఎ స్టేట్ వైడ్ ఎలక్షన్. And I got a 70,000 votes majority on top of. It's a partisan election also. I'm a Republican. Officially, inka కాలేదు కానీ I'm also Michigan Republican Party treasurer నేను. Okay. So I also represent party and the university too, both. So the 8-year position, I'll be in the university governor as a 8 years. So, all right, let me come back to the issues now. Yeah. కరెంట్ ఇష్యూస్, ఇట్స్ ఏ ప్యానిక్ సిచ్యువేషన్ ఎవ్రీవేర్. న్యూస్లో నేను ఇండియాలో మొన్నే వచ్చాను. ప్రతి న్యూస్ పేపర్ ఎక్కడ చూసినా కూడా అసలు యాక్చువల్గా మోర్ ప్యానిక్ హియర్ దెన్ ఎనీవేర్ ఎల్స్. జరుగుతున్నది ఏంటంటే, ఒక 3 లక్షల పైన ఉన్నారు మన ఇండియన్ స్టూడెంట్స్. ఎస్, యూర్ రైట్, ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉంటారు, F1 స్టూడెంట్స్. ఇండియన్ స్టూడెంట్స్లో నాకు తెలిసినంత వరకు ఒక 2-3 కేసులు అయినాయి, ఎక్కువ ఏం లేదు. ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. యాక్చువల్గా నీకు ఏం జరుగుతుంది అంటే, ఈ మెయిన్ టార్గెట్ ఈ పాలస్తీన్ ఇష్యూ వల్ల లాస్ట్ ఇయర్ చాలా యూనివర్సిటీస్లో యూనివర్సిటీ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం కానీ, ఈ టెంట్లు వేయడం కానీ ఇట్లాంటివి జరిగినాయి కనుక ట్రంప్ వాంట్స్ టు కంట్రోల్ ఇట్లాంటివి. మనము అమెరికాకి వెళ్ళి, నేను ఒక 30 సంవత్సరాల క్రితము స్టూడెంట్గానే వెళ్ళానండి నేను కూడా. సేమ్ లైఫ్. ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్కి మన కమ్యూనిటీ పెద్దగా ఉంది, కొద్ది హెల్ప్ ఉంది. మాకు అది కూడా ఉండేది కాదు. ఏం జరుగుతుందంటే, స్టూడెంట్ వీసా అనేది కమ్స్ విత్ కండిషన్స్. ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ ఎ రైట్. ఇట్ కమ్స్ విత్ కొన్ని ఇవి రెస్ట్రిక్షన్స్తో వస్తుంది. మనము వీసా తీసుకునేప్పుడు మనము కమిట్ చేస్తాం ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పని చేయాల్సిన అవసరం లేదు, నేను మళ్ళీ రిటర్న్ వస్తాను, మా ఫ్యామిలీ ఇక్కడ ఉందనేది పెడతాం. అది చెప్పడం వల్ల యూఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత యూ కెన్ మనసు మార్చుకోవచ్చు. నేను ఓకే బట్ నాకు నచ్చింది కంట్రీ, నేను లీగల్గా ఏం చేయాలి, స్టూడెంట్ వీసా నుంచి వేరే వీసాకి ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచించుకోవచ్చు. జరుగుతుంది ఏంటంటే, వెదర్ అనివార్య కారణాల వల్ల కొందరు స్టూడెంట్స్ ఏం చేసిండ్రు, కొందరు పార్టిసిపేట్ చేయడం జరిగింది తెలియకుండా. పాపం మన కిడ్స్ ఆర్ మన ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కమ్యూనిటీ అమెరికాలో. యాక్చువల్గా మన కమ్యూనిటీ అనేది మనం ఇట్లాంటి వాటిలో పాల్గొనం. మనం ఎడ్యుకేషన్ ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ మనది. అండ్ ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ ద రిచెస్ట్ ఎథ్నిక్ కమ్యూనిటీ ఇన్ అమెరికా ఓవరాల్గా. వీఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. తెలియకుండా కొన్ని తప్పులు జరగడం వల్ల ఈ ఒకరిద్దరు స్టూడెంట్స్కి ప్రాబ్లం అయింది. ఒకరిద్దరికే ఉంది ఎఫెక్ట్.